నేను ఎందుకు వచ్చాను మీ అందరికి తెలుసు. రేపు 13వ తారీఖున వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేగా ఇక్కడ నర్సీపట్నానికి నేను పోటీ చేస్తున్న సంగతి మీ అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టిపై పోటీ చేయమని తప్పలేదు నాకు. అంటే మీ అందరినీ అడిగి మీ ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీరు బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పనికిరాని సన్నాసి. నేను చెప్తాను కదా, ధైర్యం చెప్తాను, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చాలా మంది ముఖ్యమంత్రి చూసాం. ఈ నాన్నగారు కూడా ముఖ్యమంత్రి చేశారు, అది బ్రహ్మాండంగా పరిపాలన చేశారు. ఇతను వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మొత్తం అప్పులు పాలు చేశాడు. ఇవాళ కొన్ని వేల కోట్ల అప్పు ఉంది, ప్రతి నెల వడ్డీ కడుతున్నాం. ఇవాళ మా పిల్లల భవిష్యత్తు ఏమైందో మనకు తెలియదు. రాష్ట్రం చీకట్లో ఉంది. ఈ చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులో తీసుకురావాలంటే మీరందరూ కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేకమంది వాగ్దానాలు చేశాడు. ఆ రోజు పాదయాత్ర చేశాడు, మీ తుండ్రు రోడ్లోనే పాదయాత్ర చేశాడు. అమ్మో ఎన్ని వాగ్దానాలు చేశాడమ్మా. కనపడ్డ వాళ్ళందరికీ ముద్దులు పెడిశాడు, కనపడిన వాళ్ళందరికీ ఇలా నెత్తికి పావేశాడు. ఎన్నో వాగ్దానాలు చేశాడు. మరి ఇవాళ వాగ్దానాలు జరిగే లేదో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. 99% వాగ్దానం చేశాను, మళ్ళీ నాకే ఓటేయమంటున్నాడు. ఓ జగన్మోహన్ రెడ్డి, ఏ వాగ్దానం చేసి చెప్పు, నేను కొన్ని అడుగుతాను, చెప్పు, సమాధానం చెప్పు. నువ్వు తప్పు బయటకు వస్తే కదా, జనాల్లోకి రావడానికి కూడా భయం పడుతున్నారు. ఈవేళ బయటకు వస్తే 2000 మంది పోలీసులు చుట్టూ ఉండాలా, చుట్టూ అటు పరదాలు ఉండాలా. ఎక్కడికి వస్తే చెట్లు కొట్టేవాళ్ళ. ఏం చెట్లు ఎత్తి కొట్టాలండి? ఏ ముఖ్యమంత్రి చెట్లు కొట్టాడా? మీరు ఇతర కొడితే చెట్లు భయమా? జనాల్లోకి రావడం భయమా? నీకు దమ్ముంటే, నువ్వు మగాడు అయితే రా, మళ్ళీ పాదయాత్ర చేయి. ఇప్పుడు జనాలు ఎలా తలిపి కొడతారో నువ్వే చూద్ది కానీ. అంటే ఒకసారి చూడండి. ఇవాళ ఆ రోజు ఏమన్నారండి, స్టాటస్ అంటే మీకు తెలుసా? స్పెషల్ స్టాటస్ అంటే మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్లు వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగలేకపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దొంగవి, డబ్బులు దోచుకున్నావు. కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుంది కాబట్టి నీకు భయపడి అడగలేకపోతున్నావు. రైల్వే జోన్ తెస్తాను మాట ఇచ్చావు, ఎక్కడ ఇచ్చావా? 5 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు తేలేకపోయావు? రైల్వే జోన్ వచ్చుంటే మా చదువుకున్న పిల్లలకి కొన్ని వేల మందికి ఉద్యోగులు వచ్చాయి. అక్కడ వాళ్ళు బాగుపడాయి. నీకు చేత కాలేదు, తేలేదు. మరి ఆడప్పుడు ఓటు ఎలా అడుగుతావు? రాష్ట్రానికైనా భారతదేశంలో రాజధాని ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉందా? ఉందా బాబు? ఎందుకు లేదమ్మా? చేతకాని దద్దమ్మ కాబట్టి అటువంటి దద్దమ్మ ఓటేద్దామా? ఎందుకు వేయాలి ఓటు? రాజధాని కూడా తేలేని దద్దమ్మకి మనం ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. వచ్చిన 4 రోజులు తమ్ముళ్ళు, అన్న నేను వచ్చిన 4 రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు. వారం రోజులు రద్దు చేస్తాడు. 5 సంవత్సరాలు అయింది సిపిఎస్ రద్దు అయింది. తమ్ముడు మాస్టర్లు చెప్పాలా, సిపిఎస్ రద్దు చేసి మాస్టర్లు దోల తీరిపోద్ది. వేళ అక్కలారా, చెల్లెళ్ళారా, నేను వచ్చిన వెంటనే గాంధీ షాపులు మూసేస్తాడమ్మా అన్నాడు కదా. ఆ రింగిరాని రోజా ఉందమ్మా. గాంధీ షాపులు ముయ్యకపోతే ఈ ఎలక్షన్ లో మేము ఓటే అడగడం ఉంది. అడుగుతావా రోజా? అప్పుడు అడిగే ధైర్యం ఉందా నీకు? రోజా ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంట్. ఆ 1,80,000 రూపాయల్లో 1,50,000 రూపాయలు మోడీ గారు ఇస్తున్నారు, బీజేపీ ప్రధానమంత్రి గారు. ఈడి కాదు. మిగతా 30,000 రూపాయలు ఎక్కడ చేశా? మీ కూలి పనికి వెళ్తారమ్మా, చెరువుల్లోకి ఉపాధి హామీ పనికి వెళ్తారు మీ ఊరి నుంచి. మీ డబ్బు మీద 30,000 ఇచ్చేస్తాం దిక్కు ఇల్లుకి. అంటే 1,80,000 రూపాయలు కూడా ఇది పైసా ఇవ్వలేదు. మీ సర్పంచ్ గారు చెప్పండి, ఒట్టేసి గుళ్ళో ఒట్టేసి చెప్పండి. 7 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఆ బొక్క కప్పలేని ఎమ్మెల్యేలు నువ్వు నన్ను విమర్శిస్తావా? నన్ను తిడతావా?
మొన్న అంటాడు అయ్యనపోతుని అయ్యనపోతు పిల్లాన్ని అయ్యనపోతు కొడుకులిద్దరిని మూట కట్టి అల్లిపూడి తరివేస్తాడు నన్ను. అల్లిపూడి తరివేత అల్లిపూడి బొక్కలు కట్టు నాదులు లేడు, అడిగిన నాదులు లేడు. కరెంట్ రేట్లు 10 సార్లు పెంచారు. నిత్యావసర వస్తువులు మీ ఆడవాళ్ళు తెస్తాయి, అన్ని వస్తువులు పెరిగిపోయాయి. ప్రాణాన్ని బ్రతకలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే ఇవన్నీ కూడా ఎక్కడ చేసినా దోపిడీ, ఇచ్చబడి దోపిడీ. అందుకే మనం చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. వీళ్ళెవరు ఆఫ్ చేయలేరు, జైలుకే పోతాడు. నాకు తెలిసి ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. ఎవరు ఆఫ్ చేయలేరు. ఏం చేశాడు? ఓట్లు అడుగుతారండి, జబ్బు ఆస్తి మంది, జబ్బులు మీకు ఇస్తారు తీసుకోండి. కానీ ఓటు మాత్రం జనసేనకి పార్టీ అభ్యర్థిగా పోటీ అలా సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అక్కడ ఉన్నారు ఎనకాల సీఎం రమేష్ గారు, అతనికి బీజేపీ పువ్వు గుర్తుకి, అలాగే నాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు కొట్టేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నాను.